జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన, ఇదే సాధన. అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు, ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్బులో అవన్నీ అందే ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది ఇద్దరు పొగుడుతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే. అందుకని జ్ఞానాగ్ని చేయక్రాకు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. పేల్చడం కాల్చడం అంటారు కదా. ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేనదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో, అవతల వినేవాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని